తనను తను సమర్థించుకుని అది తప్పు ఎవరిది, నాదా అన్నట్లుగా ఉంది, అక్కడ సృష్టికర్తదా అన్నట్లుగా ఉందన్నమాట. అక్కడికి అలా ఉండిపోలే దేవుడు. వెంటనే వెళ్ళి అవ్వని అడిగాడు అనమాట. అవ్వని ఏం అడిగాడు, అమ్మా నీకు ఎవరు తినమన్నారు పండు అని చెప్తే, సర్పం నేను మోసగించింది, సర్పం నాకు మోసగించడం వల్ల నీకు తినడం జరిగిందని చెప్పడం జరిగింది. అర్థమైందా? అక్కడ కూడా ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, ఉపయోగించుకోలేదు. మీరు బాగా గ్రహించినట్లయితే మంచి ఛాన్స్ వచ్చింది అక్కడ, వాళ్ళు ఉపయోగించుకోలేదు. అందుకే మనకి జనన మరణాలు వస్తుందన్నమాట. చావు పుట్టుకులకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు సహజంగా ఎందుకు అవుతుంది, వాళ్ళ యొక్క స్వభావం వైఖరిమాలో ఉంది. ఆదాము స్వభావమాల ఇప్పటికీ ఆ నేచరమాలో ఉంది కనుక, అదే మాదిరిగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి అదే స్వభావం వైఖరి ఉందన్నమాట. పాపంలో జన్మిస్తున్నాం, పాపంలోనే మరణిస్తున్నాం. అవును ఎక్కడ సంక్రమించింది, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎలాగా అక్కడ కూడా ఇంకో విషయం చెప్పాలి, అదే పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే, వాళ్ళిద్దరికీ యెహోవా తండ్రి ఎందుకు ఇలా చేశారన్నప్పుడు వాళ్ళు డైరెక్టర్కి వెళ్ళి కాలు మీద పడిపోయి ఉంటే వాడు, తండ్రి ప్రభువా మీరు మాకు ఆజ్ఞ ఇచ్చారు, మీ మాట చొప్పున మీ మాట వినకుండా మీ మాటకి మేము అతిక్రమించి పాపం చేసాం, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసాం, మీ మాటకి విధేయత చూపించకుండా మేమే తప్పు చేసి మేమే తినేసాం, ప్రతిరోజు దాని మీద మాకు ఆకర్షణ వెళ్ళేది. ప్రభువా మా ఆయన కూడా తప్పు కాదు, మొదటగా పాపం చేసింది నేను చేసి మా ఆయనకి ఇచ్చాను, ఏమైనప్పటికీ కూడా మా ఇద్దరిదే తప్పు, మా ఇద్దరిదే పాపమని తండ్రి కాలు మీద పడిపోవలసింది. అలా పర్లేదు వాళ్ళు, ఎందుకంటే ఒకరి మీద ఒకరి పాపాన్ని నెట్టేసుకున్నారు. అర్థమవుతుందా సంగమా? ఒకరి మీద ఒకరి పాపం నెట్టేసుకున్నారు. ఎలాగంటే నేను చేయలేదు తప్పు అవా చేసింది, నేను చేయలేదు సర్పం నన్ను మోసగించిందని వాళ్ళు ఒకరి మీద ఒకరు నెట్టుకున్నారు. కానీ పాపం స్వయాన్ని మేమే చేసామని పాపం వాళ్ళు ఒప్పుకోలే. రెండో ఛాన్స్ కూడా వచ్చింది. అక్కడ కానీ ఆ విధంగా ఆ మాదిరిగా పాపం ఒప్పుకుని తమ రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చి తండ్రి పాదాలు పట్టుకుని మేము పాపం చేసాం ప్రభా మీ మాట వినకుండా అంటే, దేవుడు ఖచ్చితంగా క్షమించే ఆ రోజుల్లో ఖచ్చితంగా క్షమించి ఇంకా సృష్టి వేరే విధంగా ఉండేదేమో. అప్పుడు మనకి మరణం వచ్చేది కాదేమో, చావు పుట్టుకులు ఉండేది కాదేమో. పుట్టుకులు ఉంటుంది కానీ దేవుడు మానవుణ్ణి పుట్టించి చంపడానిక, మరణం పెట్టడానిక, మరణం మాకు సంక్రమించడానిక. చూడు ఈ రోజుల్లో చాలామంది మన తల్లిదండ్రులు కావచ్చు, మన సహోదరులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, క్రైస్తవ సంఘస్థులు కావచ్చు, ఎవరైనా మనం ట్రావెల్ చేస్తాం, చాలా ప్రేమగా మింగిలైపోయి ఉంటాం. మన సోల్మేట్ కానీ ఎవరైనా చనిపోతే మనం ఎంత బాధపడుతున్నాం. అప్పుడు ఒకటి అనిపిస్తుంది, దేవుడా ఎందుకు పుట్టించావు, ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు. కొంతకాలం అయిపోయాక మర్చిపోతాం ఆ యొక్క జ్ఞానాన్ని.